సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడైతే రియాలిటీని ఫేస్ చేయలేకపోతాడో అప్పుడు మ్యూజిక్ ని ఒక ఇమోషనల్ షెల్టర్ లాగా వాడుకుంటాడు. ఎప్పుడైనా గమనించారా? మనం ఎక్కువగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు, లైఫ్ హెవీగా అనిపించినప్పుడు వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ మనల్ని జడ్జ్ చేయరు, ఎవ్వరూ ప్రశ్నించరు. నువ్వు వాల్యూమ్ పెంచినప్పుడు కేవలం ఫోన్ లో సౌండ్ పెరగట్లేదు, నీ చుట్టూ ఉన్న నాయిస్, ఆ ప్రాబ్లమ్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మ్యూట్ అయిపోతున్నాయి. ఆ క్షణంలో ఆ పాట ఒక్కటే నీ ప్రపంచం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ట్యూన్ ఎంజాయ్ చేస్తాం, కానీ డీప్ గా హర్ట్ అయినప్పుడు లిరిక్స్ ని ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం ఆ లిరిక్స్ లో పాటని కాదు, మన సొంత స్టోరీని వెతుక్కుంటాం. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఆ పాటలో వినపడగానే అమ్మో నన్ను ఎవరో పూర్తిగా అర్థం చేసుకున్నారు అనే చిన్న రిలీఫ్ వస్తుంది. ఆ సింగర్ కి మనం ఎవరో తెలియదు, మన బాధ ఏంటో తెలియదు, కానీ మన గుండె బరువు మొత్తం ఆ లైన్స్ లో రాసేసినట్టు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అసలు ఈ మ్యూజిక్ లేకపోతే మనలాంటి ఓవర్ థింకర్స్ ఎప్పుడో పిచ్చెక్కిపోయేవాళ్ళు. రాత్రిపూట నిద్ర రానప్పుడు, ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ మ్యూజిక్ మనకి తోడుగా నిలిచింది. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది మన థెరపీ, మన హైడింగ్ స్పాట్, మన సర్వైవల్. ప్రపంచం మనల్ని వదిలేసిన మ్యూజిక్ మనల్ని ఎప్పుడు వదలదు. సో నెక్స్ట్ టైం మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యూర్ నాట్ జస్ట్ లిజనింగ్ టు ఎ సాంగ్, యూర్ హీలింగ్ యువర్ సెల్ఫ్.